జవాబు చెప్పు. నాకు నీ మొహం చెప్తోంది, కానీ నీ నోటి నుంచి నిన్ను వినాలనుకుంటున్నాను. అభి, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను కేవలం నిన్నే ప్రేమిస్తున్నాను. నీకంటే నాకు ఇంకేది కూడా ఎక్కువ కాదభి. యు నో వాట్, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఒక రాక్ స్టార్వి. అభి, నీ రెప్యుటేషన్, పేరు, ఇమేజ్ అందరూ ఏమనుకుంటారు అభి? ఎవరు ఏమనుకున్నా, ఏం ఆలోచించినా దాని గురించి నాకు ఎలాంటి తేడా ఉండదు. నీకు నా గురించి నిజం తెలుసు కదా. నేను కేవలం పేరుకు మాత్రమే రాక్ స్టార్ని. ఒక మంచి రెస్టారెంట్లో మనం భోజనం చేయాలంటే దానికి నేను ప్రవీణ్ దగ్గర డబ్బు అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రిక్షాకి డబ్బులు ఇంట్లో వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి. ఎవరో సరిగానే చెప్పారు, ఏ మనిషి అయినా తన స్థాయిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని. నేను ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికి వచ్చి చేరాను. అందుకని నాకు ఏమాత్రం తేడా ఉండదు, కానీ నీకు మాత్రం తేడా ఉంటుంది. తను ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో. ఇప్పుడు నీకు ఏం కావాలనేది. నీకు నీ కళ్ళెదురుగా ఉన్న ఈ అభి కావాలా, లేకపోతే నువ్వు ప్రేమించిన ఆ రాక్ స్టార్ అభి నీకు కావాలా? నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు అభి. అభి, నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. బహుశా నేను ప్రతిరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలనేది నాకు వేసే శిక్షేమో. అభి, ఒకవేళ నాకు ఈ హై ప్రొఫైల్ లైఫ్ అంటే ఇష్టం ఉందంటే నేను నా కెరీర్ని నాశనం చేసుకుని ఉండేదాన్ని కాదు. మా అమ్మ నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చేదాన్ని కూడా కాదు. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు? నీకంటే ఎక్కువగా నేను నీ డబ్బుని ఇష్టపడుతున్నానా? అభి, ఒకవేళ నేను ప్రెగ్నెన్సీ కారణంగా నా మోడలింగ్ని కూడా వదిలేసానంటే నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. కావాలంటే నేను అనుకుంటే అబోర్షన్ చేయించుకుని కూడా వెళ్ళి మళ్ళీ నేను మోడలింగ్ని మొదలుపెట్టి ఉండేదాన్ని. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే ఈ బిడ్డ మన ప్రేమకి గుర్తు కదా అభి. అలాగే ఇది మీ నాన్నమ్మకి ఏకైక సంతోషం. అందుకే నేను మన అన్ని సంతోషాల గురించి ఆలోచించడం మానేశాను. కేవలం ఈ బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాను. కానీ నువ్వు నా మీద నిందలు వేస్తున్నావా? యు ఆర్ హర్టింగ్ మీ అభి. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నాతో కలిసి ఈ స్టాల్లో భోజనం ఎందుకు చేయడం లేదు? ఒకవేళ నన్ను ప్రేమిస్తే నా ఇష్టాన్ని నీ ఇష్టంగా ఎందుకు మార్చుకోవట్లేదు? రేపు మన ఇద్దరి దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు మనం అలాంటి రెస్టారెంట్లో భోజనం ఎలా చేస్తాం? దానిని ఎలా అఫోర్డ్ చేస్తాం? అభి, విషయం ఈ స్టాల్ గురించి కాదు. రేపు ఒకవేళ ఎవరైనా మాడిపోయిన చపాతి ఇచ్చినా సరే నేను అప్పుడు దాన్ని సంతోషంగా తింటాను అభి. ఇప్పుడు నేను ఇక్కడ భోజనం ఎందుకు చేయనంటున్నానంటే ఇక్కడ ఫుడ్ ఎంతో అన్హైజీనిక్ గా ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ భోజనం చేయడం వల్ల నాకు ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే అప్పుడు ఇది మన బిడ్డ ఆరోగ్యానికి సేఫ్ కాదు కదా అభి. అయినా నువ్వే నాకు చెప్పావు కదా నేను మన బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను అభి. ఒకవేళ నీకు బాధ కలిగి ఉంచుంటే ఐఎమ్ సారీ అభి. ఐ ప్రామిస్ నేను ఇంకెప్పుడు కూడా ఇలా చేయను. నువ్వేం చెప్పినా, ఎలా చేయమన్నా, ఏం చెప్పినా సరే అలాగే చేస్తాను. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. ప్రతిరోజు నేను నా ప్రేమని నిరూపించుకోవాలని. పద. లేదు తను, నువ్వు ఏది నిరూపించాల్సిన అవసరం లేదు. నువ్వు నా డబ్బుని కాదు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావు అనుకుంటే అప్పుడు మరి ఈ విషయాన్ని ఇప్పుడు నాకు కాదు మరొకరి ముందు చెప్పాల్సి ఉంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,